Electrical measurements and instrumentation, right? So the topic previous we have covered, that is PMMC instrument, right? PMC instrument is completed. PMC instrument means uh, in that construction, operation, and torque equation, errors in PMMC, and some extension ranges of PMC we have covered in the previous. Right, coming to today lecture 2, moving iron instrument, the second instrument, right? There is a moving iron instrument. PMMC instrument, actually PMC instrument used to measure the only DC quantities only, right? DC quantities and DC voltage or DC current. But moving iron instrument used to measure AC or DC, right? AC or DC, okay? Both AC and DC, but for accurate values, we go for moving iron instrument used to measure AC voltage or AC current. But it is also we can measure voltage and current also, DC voltage and DC current also. But అక్కడ ఏంటంటే మనకి యాక్యురేట్ వాల్యూస్ రావడానికి ఏంటంటే ఏసీ ఈజ్ ప్రిఫరబుల్ అనమాట. డీసీ వాల్యూస్ కూడా నేను మ్యాచ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా. బట్ పిఎంసి ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే యాక్యురేట్ వాల్యూ డీసీ వాల్యూస్ వస్తాయి అనమాట. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎంఐ ఇన్స్ట్రుమెంట్ అంటే మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్, దట్ ఈస్ ఎంఐ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే ఇక్కడ, సో ఇట్ ఈస్ బోత్, ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ఫర్ బోత్ ఏసీ అండ్ డీసీ వోల్టేజ్ అండ్ కరెంట్స్, రైట్? Coming to the MI instrument, moving iron instruments. So one of the most accurate instrument used for both AC and DC measurements in moving iron. Okay, but it is a moving iron instrument. But for accurate values అని మాట అన్నాను కానీ, బట్ ఏంటంటే ఇట్ ఈస్ ఫర్ యాక్యురేట్ వాల్యూస్ ఏసీనే. డీసీ ఏంటంటే ఇట్ మే బి యాక్యురేట్ ఆర్ నాట్ అనమాట, ఓకేనా. పిఎంసి ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే యాక్యురేట్ గా నో డౌట్ వస్తుంది మనకి. ఇక్కడ ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే కొంచెం అటు ఇటుగా యాక్యురేట్ వాల్యూస్ రాకపోవచ్చు, ఓకేనా. అందుకేంటంటే వి గో ఫర్ ఏసీ, ప్రిఫరబుల్ టు ఏసీ మెజర్మెంట్స్, ఓకేనా. దట్ ఈస్ ద రీజన్, ఓకే. Right. So there are mainly two types ఉన్నాయి మనకి. ఫస్ట్ వన్ ఈజ్ అట్రాక్షన్ టైప్ అండ్ సెకండ్ వన్ ఈజ్ రిపల్షన్ టైప్, రైట్? సో ఫస్ట్ అట్రాక్షన్ టైప్ అండ్ సెకండ్ రిపల్షన్ టైప్, okay. So coming to first one, attraction type of moving iron instrument. Sorry. Right, attraction type of moving iron instrument, okay na. So this is also one of the instrument which is required to measure the
ఏసీ ఆర్ డిసి, బట్ ఏసీ ప్రిఫరబుల్ అని చెప్పాను, అవునా. సో అట్రాక్షన్ టైప్ ఆఫ్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్, ఈ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే మనకి కంపల్సరీ ఏంటమ్మా, సో 3 సిస్టమ్స్ ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ వన్ ఈస్ ఏంటి, డిఫ్లెక్టింగ్ సిస్టమ్, కంట్రోలింగ్ సిస్టమ్ అండ్ డాంపింగ్ సిస్టమ్, రైట్. సో డిఫ్లెక్టింగ్ సిస్టమ్, సో the deflecting system compulsory, it is required to move the point from initial position. Controlling system to get the required value, అవునా. డాంపింగ్ సిస్టమ్ ఏంటమ్మా, సో నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ని స్టెడీ పాయింట్ రెడ్యూస్ చేయడానికి సో ఇది యూజ్ చేస్తామని చెప్పాను, అవునా. సో రైట్. సో కమింగ్ టు ఇక్కడ అట్రాక్షన్ టైప్, అంటే మనకి మెయిన్లీ 2 టైప్స్ ఉన్నాయి ఇక్కడ, అట్రాక్షన్ అండ్ రిపల్షన్. సో అట్రాక్షన్ టైప్ ఆఫ్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్, సో attraction type of moving iron instrument, so is here construction construction. So here I said that this is a H shape hollow bobbin, H shape ఇక్కడ చూడమ్మా, H shape లో ఉంది మనకి, రైట్. H shape hollow bobbin అంటాం దీన్ని, చూడమ్మా ఇది H shape లో ఉంది కాబట్టి దిస్ ఇస్ H shape hollow bobbin అంటారు. సో ఈ H shape hollow bobbin కి ఏంటంటే ఇది కాయిల్ ఊన్ చేస్తుంది లేకనా, అంటే ఏంటి, ఏదైనా సరే ఒక చిన్న పాయింట్ చెప్తాను నేను జాగ్రత్తగా. ఏదైనా ఒక కాయిల్ అంటే ఒక ఇలా తీసుకున్నాం అనుకోండి, ఏం చేస్తారమ్మా, ఇలా కాయిల్ ఊన్ చేస్తారు కదా, అలాగే ఇక్కడ ఏంటంటే దీనికి ఈ కాయిల్ ని ఇలా ఊన్ చేసాడు అనమాట, ఇలా ఊన్ చేస్తాడు, ఓకేనా, అటు సైడ్కి ఇటు సైడ్కి, రైట్. సో దిస్ ఈస్ హెడ్ షేప్ హార్డ్ బాబిన్ విచ్ ఓన్ ద కాయిల్ ని ఊన్ చేసాడు, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా, దిస్ ఈస్ బ్యాలెన్స్, దిస్ ఈస్ స్పిన్డిల్, అవునా. స్పిన్డిల్కి ఏంటంటే బ్యాలెన్స్ వెయిట్ అండ్ కంట్రోల్ వెయిట్ ప్లేస్ చేశాను, అవునా. సో ఇదేంటమ్మా, హెయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్ మీకు డయాగ్రామ్, దిస్ ఇస్ ఎయిర్ చాంబర్ అని చెప్పాడు, దిస్ ఇస్ పిస్టన్, దిస్ ఇస్ ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్, అవునా. సో ఇక్కడ చిన్న పాయింట్ వచ్చేసాడు, దిస్ ఈస్ సాఫ్ట్ ఐరన్ డిస్క్ అనమాట, దిస్ ఈస్ సాఫ్ట్ ఐరన్ డిస్క్, ఎస్ఐడి అనమాట, సాఫ్ట్ ఐరన్ డిస్క్ అంటాడు, ఓకేనా, ఎస్ఐడి సాఫ్ట్ ఐరన్ డిస్క్, రైట్. సో సింపుల్ ఆపరేషన్. సో కన్స్ట్రక్షన్ అంటే ఏం లేదు, సో మనకి మెయిన్ గా 3 సిస్టమ్స్ ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ సిస్టమ్ ఏంటమ్మా, డిఫ్లెక్టింగ్ సిస్టమ్. సో డిఫ్లెక్టింగ్ సిస్టమ్ ఎలా ప్రొవైడ్ చేశానంటే ఇక్కడ సింపుల్ చూడండి, వెన్ ద సప్లై ఇస్ గివెన్, అంటే సప్లై ఆన్ చేసిన తర్వాత ద కరెంట్ పాసెస్ త్రూ ద కాయిల్ కరెంట్ పాస్ అయిపోయిన తర్వాత ఏంటమ్మా, ఇట్ బికమ్స్ అన్ ఒక మ్యాగ్నెట్, ఇట్ బికమ్స్ అన్ మ్యాగ్నెట్ లో ఫామ్ అవుతుంది. ఈ మ్యాగ్నెట్ ఏంటంటే పక్కన ఐరన్ పీస్ ని అట్రాక్ట్ చేయడం వల్ల, ఈ ఐరన్ పీస్ ఏంటంటే ఈ స్పిన్ల్ కి అటాచ్ చేసి ఉంటాం మనం ఆల్రెడీ, ఈ స్పిన్ల్ ఇక్కడ స్పిన్ల్ చూసారా, ఈ స్పిన్ కి అటాచ్ చేసి ఉంటాం. సో ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఉంది కదా ఇక్కడ మనకి, ఇది ఏంటంటే ఈ మ్యాగ్నెట్ లో ఫామ్ అయిన తర్వాత ఈ మ్యాగ్నెట్ ఏంటమ్మా, ఈ సాఫ్ట్వేర్ డిస్క్ ని అట్రాక్ట్ చేస్తుంది టువార్డ్స్ ద హాలో బాబిన్, అవునా. అప్పుడు ఏమవుతుంది మనకి, ఇది కొంచెం రొటేట్ అవ్వడం వల్ల స్పిన్ రొటేట్ అవుతుంది, స్పిన్ రొటేట్ అవ్వడం వల్ల ఈ పాయింటర్ మూవ్ అవుతుంది అనమాట, పాయింటర్. సో ఫస్ట్ వన్ ఏంటమ్మా, డిఫ్లెక్టింగ్ సిస్టమ్ అయిపోయింది, అవునా. నెక్స్ట్ ఏంటి, కంట్రోలింగ్ సిస్టమ్. కంట్రోలింగ్ సిస్టమ్ ఎలా ప్రొవైడ్ చేసాను చెప్పండి ఇక్కడ, దేర్ ఆర్ 2 మెథడ్స్. ఫస్ట్ మెథడ్ ఏంటమ్మా, అక్కడ స్ప్రింగ్ కంట్రోల్, సెకండ్ వన్ ఇస్ గ్రావిటీ కంట్రోల్. స్ప్రింగ్ కంట్రోల్ ఇక్కడ స్ప్రింగ్స్ యూజ్ చేసాం, ఇక్కడ ఏం చూస్ చేయాలి. సెకండ్ వన్ ఏమో గ్రావిటీ కంట్రోల్. గ్రావిటీ కంట్రోల్ అంటే ఏంటి, ద మెథడ్ ఈస్ బ్యాలెన్స్ వెయిట్ అండ్ కంట్రోల్ వెయిట్ యూజ్ చేస్తాం, దిస్ ఈస్ గ్రావిటీ కంట్రోల్ యూజ్ చేసామని చెప్తున్నాను, ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, డాంపింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేయాలి. డాంపింగ్ సిస్టమ్ ప్రొడ్యూస్ ది డాంపింగ్ ఫర్, సో మొత్తం 3 టైప్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ వన్ ఈస్ ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ డాంపింగ్, ఎడ్డీ కరెంట్ డాంపింగ్, రైట్. సో 3 సిస్టమ్స్ మనం ఏ యూజ్ చేసామో, ఎయిర్ ఫ్రిక్షన్, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్, కంట్రోల్, రైట్. 3 సిస్టమ్స్ ప్రొవైడ్ చేసాం. ఫస్ట్ 3 సిస్టమ్స్ ఏంటమ్మా, ఎయిర్ ఫ్రిక్షన్, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్, సో ఎడ్డీ కరెంట్ డాంపింగ్. మనం ఏం యూజ్ చేసాను ఇక్కడ, ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్ యూజ్ చేశాను నేను, ఓకేనా. సో దిస్ ఇస్ ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్. సో దిస్ ఇస్ అబౌట్ కన్స్ట్రక్షన్. అండ్ పాయింటర్ అండ్ స్కిల్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ద పాయింటర్ హ్యాస్ థిన్ అల్యూమినియం అండ్ విచ్ మూవ్స్ అనే గ్రావిటేటెడ్ స్కేల్ రాయించాలి, ఓకేనా, రైట్. దిస్ ఈస్ అబౌట్ అట్రాక్షన్ టైప్ ఆఫ్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్, రైట్. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఇప్పుడే, రైట్. మూవింగ్ ఎలిమెంట్ అంటే ఏంటమ్మా, అక్కడ సాఫ్ట్వేర్ అండ్ డిస్క్ బేస్ చేశారు, కాయిల్ అనేది ఊన్ చేస్తారు, కంట్రోల్ టార్గేమో గ్రావిటీ కంట్రోల్ యూజ్ చేశాడు, డాంపింగ్ టార్గేమో ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్ యూజ్ చేశాడు, డిఫరెంట్ ఎలా ప్రొవైడ్ చేశామంటే, సో పాయింటర్ అంటే డిఫరెంట్ ప్రొడ్యూసర్స్ మూవ్మెంట్ ఏంటమ్మా, అల్యూమినియం పాయింటర్ ఓవర్ గ్రావిటీ స్కేల్ చెప్తున్నాను. దిస్ ఈస్ అబౌట్ కన్స్ట్రక్షన్, అవునా. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఈజ్ రిపల్షన్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. సో రిపల్షన్ టైప్ ఆఫ్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్, అవునా. సో రిపల్షన్ టైప్ చూద్దాం ఒకసారి.
సింపుల్. ఇది కూడా అంతే. ప్రీవియస్ అట్రాక్షన్ టైప్ అనగానే ఏంటి, ఒక మ్యాగ్నెట్ అని చెప్పాను, ఒక సాఫ్ట్వేర్ డిస్క్ ని మూవ్ చేసిందని చెప్పాను. ఒకసారి చూడండి జాగ్రత్తగా. సార్ ఇది మ్యాగ్నెట్ లా ఫామ్ అవుతుంది అంటున్నారు. మ్యాగ్నెట్, హౌ ద మ్యాగ్నెట్ ఈస్ ఫార్మ్డ్ అంటే ఇట్ ఈస్ ఏ electromagnet. Electromagnet means when the current passes through the coil, it becomes a magnet. నేను చాలా సార్లు చెప్పాను అది. There are two types of magnets ఉన్నాయి. First one is permanent magnet, second one is electromagnet. పర్మనెంట్ మ్యాగ్నెట్ ఆల్వేస్ పాసెస్ సమ్ ఫ్లక్స్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్. అంటే ఇక్కడ మనం పర్మనెంట్ మ్యాగ్నెట్ కదా మనం ప్లేస్ చేసింది. ఎలక్ట్రోమాగ్నెట్ ఏంటంటే మనం క్రియేట్ చేస్తున్నాం. అంటే వెన్ ద కరెంట్ పాసెస్ త్రూ ద కాయిల్ ఇట్ బికమ్స్ అన్ మ్యాగ్నెట్ విచ్ అట్రాక్ట్స్ ద సాఫ్ట్ ఐరన్ డిస్క్. ఇక్కడ ఓకేనా, అది మనకు జరిగిన పాయింట్ ఇక్కడ. సో సింపుల్, అది డిఫరెంట్ ప్రొవైడ్ చేసేసాను. నెక్స్ట్ రిపల్షన్ టైప్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో రిపల్షన్ టైప్ చూడమ్మా. సో ఇదేంటమ్మా, ఇదంతా దిస్ ఈస్ spindle, right? This is spindle which is two iron pieces place chesanu. One is attached to the spindle and one other one is movable anamata. Okay na, one is attached to the spindle adigi batti endante spindle move avutundi kabatti one is attached to the fixed arm. Idi endante fixed arm place chesanu. Another one is attached to the spindle moving anamata. Idi move avutundi endukante spindle move avutundi kabatti, so this is movable anamata. ఇది ఎందుకు ఎలా మూవ్ అవుతుందో చూద్దాం, సింపుల్ అన్నమాట. నెక్స్ట్ ఏంటమ్మా, ఇక్కడ స్ప్రింగ్స్ యూజ్ చేశాను ఇక్కడ. అవునా, దిస్ ఈస్ స్ప్రింగ్స్ యూజ్ చేసాం. అవునా, సో స్ప్రింగ్. నెక్స్ట్ ఏంటమ్మా, ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ అంటే లేదు. దిస్ ఈస్ ఆల్సో హాలో బాబిన్ యూజ్ చేస్తారు. ఇది కూడా కాయిల్సే. ఇదేంటమ్మా, ఎంటరింగ్ కాయిల్, ఇది లివింగ్ కాయిల్. అంటే ఏంటి, కాయిల్ని ఇలా ఊన్ చేస్తారు ఇక్కడ. హాలో బాబిన్ ఏంటంటే ఇక్కడ మనం ప్రీవియస్ కేసులో ఏంటంటే మనం యూజ్ చేసిన హాలో బాబిన్ సో వర్టికల్ గా ప్లేస్ చేశాను. దీన్ని హారిజంటల్ గా ప్లేస్ చేస్తే వచ్చే డయాగ్రామ్ ఇది అనమాట, హారిజంటల్ గా. దీనిలో కూడా సేమే, దీన్ని ఆపోజిట్ అంటే ఇలా ఆపోజిట్ అంటే ఇది వర్టికల్ కదమ్మా, హారిజంటల్ గా ప్లేస్ చేయండి. హారిజంటల్ గా ప్లేస్ చేస్తే వచ్చేది ఇది అనమాట, ఈ డయాగ్రామ్. రైట్, ఇది కూడా హాలో బాబిన్. ఈ హాలో బాబిన్ కి కాయిల్ ఊన్ చేశాడు. ఓకేనా, చూడండి జాగ్రత్తగా. వెన్ ద కరెంట్ పాసెస్ త్రూ ద కాయిల్ ఇట్ బికమ్స్ అన్ మ్యాగ్నెట్ లా ఫామ్ అయింది. మ్యాగ్నెట్ లా ఫామ్ అయిన తర్వాత ఇక్కడ 2 ఐరన్ పీసెస్ ఉన్నాయమ్మా. ఈ 2 ఐరన్ పీసెస్ లో మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి. సో 2 ఐరన్ పీసెస్ లో, ఈ 2 ఐరన్ పీసెస్ లో కూడా మనకి ఏంటంటే ఇక్కడ నార్త్ పోల్ అండ్ దిస్ ఇస్ సౌత్ పోల్. హియర్ నార్త్ పోల్ అండ్ దిస్ ఇస్ సౌత్ పోల్. 2 నార్త్ పోల్స్ టు సౌత్ పోల్స్. ఇక్కడ కూడా నార్త్ పోల్ సౌత్ పోల్స్ ఫామ్ అవుతాయి. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నార్త్ పోలే ఉంది, ఇక్కడ కూడా నార్త్ పోలే ఫామ్ అవుతుంది. అవునా, సో బోత్ ద నార్త్ పోల్స్ ఏమవుతాయి మనకి ఇక్కడ, అట్రాక్ట్ అవుతాయా, రిపెల్ అవుతాయా? సో అబ్వియస్ గా సేమ్ పోల్స్ కాబట్టి ఏంటమ్మా, రిపెల్ అవుతాయి. అవునా, సో ఇది ఫిక్స్డ్ ఆర్మ్, అంటే ఫిక్స్డ్ గా చేశాను. ఇది ఫిక్స్డ్ ఆర్మ్ అంటే ఇక్కడ అటాచ్ చేశాను. ఇదేంటమ్మా, ఇది ఇలా రెప్పెల్ అవ్వడం వల్ల ఇది కొంచెం అటు మూవ్ అయిపోతుంది. ఆ మూవ్ అవడం వల్ల ఇదేంటి, స్పిడిల్ మూవ్ అవుతుంది. స్పిడిల్ మూవ్ వల్ల పాయింటర్ మూవ్ అవుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ డిఫ్లెక్టింగ్ టార్క్. అంటే 3 సిస్టమ్స్ ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ సిస్టమ్ ఈజ్ డిఫ్లెక్టింగ్ టార్క్, సెకండ్ ఏంటమ్మా కంట్రోలింగ్ టార్క్, థర్డ్ వన్ ఈజ్ డాంపింగ్ టార్క్. సో డిఫ్లెక్టింగ్ టార్క్ ప్రొవైడ్ చేసేసాను. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, కంట్రోలింగ్ టార్క్. కంట్రోలింగ్ టార్క్ ఎలా ప్రొవైడ్ చేశాను, బై యూజింగ్ స్ప్రింగ్స్ ఇవంటేమా స్ప్రింగ్స్ అనమాట. ఈ స్ప్రింగ్స్ యూజ్ చేసి కంట్రోలింగ్ టైప్ యూజ్ చేశాను. అంటే there are 2 types of controlling systems. First one is spring control, second one is gravity control. Avuna, so spring control use chesanu ikkada. Next third one ఏంటమ్మా, eddy current damping. Eddy current damping ఎలా ప్రొవైడ్ చేశానంటే there are 3 types: air friction, fluid friction, eddy current damping. సో damping system ప్రొవైడ్ చేయడానికి. అవునా, సో damping system లో air friction damping, fluid friction damping, eddy current damping. ఇక్కడ కూడా మనం ఏంటంటే air friction damping యూజ్ చేస్తాను. ఓకేనా, ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్ యూజ్ చేశారు. రైట్, సో నాట్ ఎడ్డీ కరెంట్ డాంపింగ్ మనం యూజ్ చేయలేము. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ ఎలక్ట్రోమాగ్నెట్, పర్మనెంట్ మ్యాగ్నెట్. దిస్ ఈస్ ఎలక్ట్రోమాగ్నెట్. రైట్, సో ఎలక్ట్రోమాగ్నెట్ కాబట్టి మనం సో యూజ్ చేయలేము. రైట్, ఓన్లీ వీ గో ఫర్ ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్ కంపేర్ టు ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. ఎయిర్ ఫ్రిక్షన్ లో ప్రిఫరబుల్ ఏంటంటే ఎయిర్ ఫ్రిక్షన్ కాబట్టి ఎయిర్ ఫ్రిక్షన్ ప్రిఫర్ చేశాను. ఓకేనా, సో పాయింటర్ అండ్ స్కేల్ దాని డిస్కషన్ అవసరం అనుకుంటా. ద పాయింట్ ఈస్ అల్యూమినియం థిన్ వైర్ విచ్ మూవ్స్ అని గ్రాడ్యుయేటెడ్ స్కేల్, సేమ్ పాయింట్ రాయడమే. ఓకేనా, సో సేమ్ అదే నేను ఇక్కడ కూడా నేను డిస్కస్ చేశాను నెక్స్ట్ స్లైడ్ లో కూడా. సో ఒకసారి మీరు చూస్తే చదివితే అర్థమైపోయింది. రైట్, అండ్ కమింగ్ టు నెక్స్ట్, ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే టార్క్ ఈక్వేషన్. ఓకేనా, ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా కదా కంపల్సరీ మనకి ఏంటి, వీ హ్యావ్ టు ప్రొవైడ్ 3 సిస్టమ్స్. అవునా, డిఫ్లెక్టింగ్ సిస్టమ్, కంట్రోలింగ్ సిస్టమ్, డాంపింగ్ సిస్టమ్. ఆ 3 సిస్టమ్స్ నేను ప్రొవైడ్ చేశాను ఇక్కడ కూడా. రైట్, అండ్ కమింగ్ టు ద టార్క్ ఈక్వేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టార్క్ ఈక్వేషన్.
right. Torque expression may be obtained in terms of inductance of the instrument. Actually, MI instrument representation ఎలా ఇస్తున్నానంటే ఇక్కడ MI instrument representation, that is resistance, inductance and instrumentation, that is MI. Sorry, this is MI. Okay, సో ఓవరాల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఇండక్టెన్స్ అని తీసుకొని ఇండక్టెన్స్ నుంచి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి చాలు మనకి. దిస్ ఈస్ ఎంఐ. ఓకే, సో రెసిస్టెన్స్ ప్లేస్ చేయలేదు ఏంటి సార్ అంటే, సో దిస్ ఈస్ అబౌట్ రెసిస్టెన్సే, ఎందుకంటే సారీ రియాక్టెన్సే. ఈ రియాక్టెన్స్లోనే రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే సో దిస్ ఈజ్ ఇంటర్నల్ సర్క్యూట్ అనమాట. ఇంటర్నల్ ఇండక్టెన్స్. ఇది ఇండక్టెన్స్లో సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా మనకు ఉంటుంది కంపల్సరీగా, రైట్. సో వాడు చెప్పిన ఈక్వేషన్ ఏంటంటే టార్క్ ఎక్స్ప్రెషన్ మే బి ఒబ్టైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. సార్ ఇండక్టెన్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది అంటే ప్రీవియస్ పిఎంసి ఇన్స్ట్రుమెంట్లో ఎందుకు రాలేదు, ఇక్కడ ఎందుకు వచ్చింది. ప్రీవియస్ ఇన్స్ట్రుమెంట్లో మన పిఎంసి ఇన్స్ట్రుమెంట్ యూజ్ టు మెజర్ ద డీసీ క్వాంటిటీస్ అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ ఓన్లీ రెసిస్టెన్స్. అవునా, బట్ మన కాయిల్స్ ఏమి ఉండవు అక్కడ, బట్ ఇక్కడ కాయిల్స్ ఉంటాయి కంపల్సరీ. ఎందుకంటే అక్కడ మనం కరెంట్ మ్యాగ్నెట్ యూజ్ చేసాం, బట్ ఇక్కడ ఏంటమ్మా ఎలక్ట్రోమ్యాగ్నెట్. ఎందుకంటే వెన్ ద కరెంట్ పాసెస్ త్రూ ద కాయిల్స్ సమ్ ఫ్లక్స్ ఇస్ ప్రొడ్యూస్ ఇన్ ద కాయిల్స్ విచ్ బికమ్స్ అన్ ఎలక్ట్రోమ్యాగ్నెట్, రైట్. సో అది నా ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, సో చిన్న పాయింట్ అమ్మా, ఏం లేదు ఇక్కడ నేను లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మనకి ఫార్ములా ఐడియా ఉంది కదా, దట్ ఈస్ ఈక్వేషన్ energy neither be created nor destroyed, which can be transferred from one form to another form, right. సో ఇక్కడ కూడా నేను అదే కాన్సెప్ట్ యూజ్ చేసుకున్నాను. సో టోటల్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే ఈ రిపల్షన్ టైప్ అయినా సరే అట్రాక్షన్ టైప్ అయినా సరే, సో ఇన్పుట్ ఏంటి మనం ఇచ్చేది ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్లో మనం రీడింగ్ చూపించాలి అంటే ఇన్పుట్ వోల్టేజ్ అప్లై చేస్తాం, అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎంటర్ అవుతుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ టు ఏమవుతుంది, అక్కడ పాయింటర్ మూవ్ అవుతుంది. పాయింటర్ మూవ్ అవుతుంటే మీనింగ్ ఏంటి, మెకానికల్ కదా, అవునా. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ టు మెకానికల్ ఎనర్జీ ప్లస్ ఇక్కడ ఇండక్టెన్స్ ఉంది కాబట్టి ఇండక్టెన్స్ కెన్ స్టోర్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, అవునా కదా. సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే నా కాన్సెప్ట్ టోటల్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్పుట్ ఇస్ ఈక్వల్ టు మెకానికల్ ఎనర్జీ అవుట్పుట్ ప్లస్ సమ్ ఎనర్జీ స్టోర్డ్ అన్నమాట. సో ఈ 3 ఈక్వేషన్స్ తీసుకొస్తే వీ కెన్ గెట్ ద వాల్యూ ఆఫ్ టీడీ టార్క్ ఈక్వేషన్, రైట్. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్పుట్ అని చెప్తున్నాను, ఓకేనా. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్పుట్ అంటే ఎలా వస్తుంది మనకి, సింపుల్, అది మనకు తెలుసు కదా. ఫార్ములా V ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా, నేను చిన్న డయాగ్రామ్ డ్రా చేస్తాను ఇక్కడే, సారీ. సో అలా మనకు తెలుసు, దట్ ఈస్ వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టెన్స్. ఫార్ములా ఏంటి, వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టెన్స్ E ఈజ్ ఈక్వల్ టు ఆర్ V ఆర్ E ఏదైనా పర్లేదు, ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ di/dt. మనకు ఆల్రెడీ ఈ విషయం తెలుసు, వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టెన్స్ ఫార్ములా. బట్ నేను ఏంటంటే హియర్ ఐ మెన్షన్ దట్ E ఈజ్ ఈక్వల్ టు d/dt ఆఫ్ L ఇంటూ Y. అదేం సార్, L కాన్స్టెంట్ కాదు, ఇక్కడ కాన్స్టెంట్ కాదు, వేరీ అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే యాజ్ ద కరెంట్ పాసెస్ త్రూ ద ఇండక్టెన్స్ కాయిల్లోకి కరెంట్ పాస్ అవుతుంది. అవును చెప్పాను కదా కాన్సెప్ట్, అదే కదా చెప్పింది. సో కరెంట్ ఇక్కడ ఇదిగోండి, వెన్ ద కరెంట్ పాసెస్ త్రూ ద కాయిల్ సమ్ ఫ్లక్స్ ఇస్ ప్రొడ్యూస్ ఇన్ ద కాయిల్ అని చెప్పాను. కరెంటు వోల్టేజ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ మన కరెంటు వేరే వాల్యూ వెళ్తుంది, అవునా కదా. యాజ్ ద కరెంట్ వేరీ అయ్యే కొద్దీ ఫ్లెక్స్ వేరీ అవుతుంది. అప్పుడు ఏంటి, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ కూడా చేంజ్ అవుతుందా లేదా. సో అదే నేను ఇక్కడ చెప్పేది. అందుకని ఏంటంటే L ఇండక్టెన్స్ వాల్యూ చేంజ్ అవుతుందని చెప్తున్నాను. అందుకనే సో డిఫరెన్షియేషన్ ఆఫ్ L ఇంటూ Y ఏమవుతుందమ్మా, L ఇంటూ d/dt ఆఫ్ I. ఇది కన్వర్ట్ చేసింది జాగ్రత్తగా. సో వోల్టేజ్ V ఆర్ E అని చెప్పాను. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ రిటర్న్ యాజ్ L ఇంటూ di/dt ప్లస్ L ఇంటూ di/dt ప్లస్ L ఇంటూ di/dt ప్లస్ I ఇంటూ dL/dt, రైట్. ఇది ఈక్వేషన్, ఓకేనా. సో దిస్ ఈస్ ఈ ఈక్వేషన్ వోల్టేజ్. సపోజ్ నేను ఈని ఐతో మల్టిప్లై చేశాను అనుకుందాం, I ఇంటూ డిటీతో మల్టిప్లై చేసా బోత్ సైడ్స్. సో I ఇంటూ డిటీతో మల్టిప్లై చేస్తే ఇక్కడ కూడా ఏమవుతుంది మనకి,
ఐ ఇంటూ డిటి అవుతుంది, అవునా? సో ఇక్కడ కూడా ఏమవుతామా, ఐ ఇంటూ డిటి అవుతుంది మనకి, రైట్? సో సింపుల్ గా కనిపిస్తుందో లేదో చూడండి ఒకసారి జాగ్రత్తగా. సో ఇక్కడ నోట్ చేస్తాను సింపుల్ గా, దట్ ఈస్ ఈ ఈజ్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీ తెలుసు, దట్ ఈస్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి, ఎల్ ఇంటూ డిఐ బై డిటి, దట్ ఈస్ ప్లస్ ఐ ఇంటూ డిఎల్ బై డిటి అని చెప్పాను, ఐ ఇంటూ డిఎల్ బై డిటి అని చెప్పాను. సో నేను ఏం చెప్తున్నాను ఇక్కడ, బోత్ సైడ్స్ ఐ డిటితో మల్టిప్లై చేస్తున్నాను, ఐ ఇంటూ డిటితో మల్టిప్లై చేస్తున్నాను. సో అప్పుడు ఏమొస్తుందో మనకి ఇక్కడ, సో ఎల్ ఇంటూ డిఐ బై డిటి, ఎల్ ఇంటూ డిఐ బై డిటి ఇంటూ ఐడిటి, బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఐడిటి ప్లస్ ఐ ఇంటూ డిఎల్ బై డిటి, ఐ ఇంటూ డిఐ బై డిటి ప్లస్ ఐ ఇంటూ డిటి, రైట్? సో ఫ్రమ్ దిస్ క్యాన్సిల్ చేయనమ్మా. సో మనకి ఏమొస్తుంది ఇక్కడ, మనకి లాస్ట్కి ఎల్ఐ, ఎల్ఐ డిఐ, ఎల్ఐ డిఐ కదా ఇక్కడ మనకి, ఎల్ఐ డిఐ ప్లస్ ఐ స్క్వేర్ ఇంటూ డిఎల్, ఐ స్క్వేర్ ఇంటూ డిఎల్ అంతే కదా, ఎల్ఐ డిఐ ప్లస్ ఐ స్క్వేర్, ఇక్కడ ఐ స్క్వేర్ ఇంటూ డిఎల్. సో ఈఐ డిటి అంటే ఫార్ములా ఏంటి చెప్పండి? సో ఈఐ అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్, వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఇస్ ఈక్వల్ టు పి, పి ఇంటూ టీ నథింగ్ బట్ ఏమొస్తుంది మనకి, పి టీ నథింగ్ బట్ ఎనర్జీ, అవునా కదా? ఎనర్జీ ఈ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, పి ఇంటూ టీ. అంటే ఓవరాల్ గా దిస్ ఈస్ ఐ కెన్ రిటర్న్ యాజ్ డిడబ్ల్యూ అని రాస్తున్నాను. అంటే ఏంటమ్మా, టోటల్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్పుట్ టు ద ఇన్స్ట్రుమెంట్. లెట్ us say ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. dw is equal to, ఇది కూడా ఇక్కడ నేను ఇక్కడ నోట్ చేసింది అదేనమ్మా, ఐ స్క్వేర్ డిఎల్, ఐ స్క్వేర్ డిఎల్ ప్లస్ ఐఎల్ ఇంటూ డిఐ, ఎల్ఐ, ఇదిగోండి ఎల్ఐ ఇంటూ డిఐ, అదే నోట్ చేసింది ఇక్కడ కూడా. సో లెట్ us say దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం, ఓకేనా? నేను అన్ని క్లియర్ చేస్తాను ఇక్కడ. సో ఎలా వచ్చింది అర్థమైంది కదా, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, ఓకేనా? సో దిస్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ ఇన్పుట్ టు ద సిస్టమ్ అంటే ఆర్ ఇన్స్ట్రుమెంట్. సో దిస్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ టు mechanical energy plus some energy stored in the system, right? So second ఏంటంటే, సో ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్, దట్ ఈస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. 1/2 LI స్క్వేర్ అని ఫార్ములా తెలుసుకో మనకి. ఇండక్టెన్స్ లో ఎనర్జీ స్టోర్డ్ ఫార్ములా ఏంటమ్మా, 1/2 LI స్క్వేర్. అదే కెపాసిటర్ అయితే 1/2 CV స్క్వేర్, అవుట్? సో 1/2 LI స్క్వేర్. సార్ మరి 1/2 LI స్క్వేర్ ఇక్కడ ఉంది, బట్ ఇక్కడ చేంజ్ ఆఫ్ ఎనర్జీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ డిటి అని తీసుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ సో సమ్ ఎనర్జీ చేంజెస్ జరుగుతుంది. అంటే ఏంటంటే చిన్న డయాగ్రమ్ డ్రా చేసి చూపిస్తాను మీకు ఇక్కడ. ఇక్కడ చూడండి. సో 1/2 I ప్లస్ డిఐ ప్లస్ ఇంటూ ఎల్ఐ, ఎల్ ప్లస్ డిఎల్ వచ్చిందండి. ఎందుకంటే సో వాడు ఏంటంటే మనకి ఇండక్టెన్స్ చేంజ్ అవుతుంది, మనకి ఇక్కడ కరెంటు చేంజ్ అవుతుంది చెప్తున్నాను, కరెంటు చేంజ్ అవుతుంది. లెట్స్ సే దిస్ ఈస్ అబౌట్ ఈక్వేషన్ అంటే ఎల్ ఈక్వేషన్ అయితే దిస్ ఈస్ ఐ ఈక్వేషన్ అవుతుంది మనకి, ఓకేనా? దిస్ ఇస్ ఐ ఈక్వేషన్ అవుతుంది, ఓకే? సో ఇక్కడ ఏంటంటే వాడు సమ్ ఎనర్జీ, సమ్ చేంజ్ ఆఫ్ ఎనర్జీ ఎంత తీసుకున్నాడంటే సమ్ డిటి, ఒక టైం పీరియడ్ తీసుకున్నాడు, డిటి అనే టైం పీరియడ్ తీసుకున్నాడు. ఆ డిటి అనే టైం పీరియడ్ లో మనకి ఏంటంటే చేంజ్ ఆఫ్ ఎనర్జీ కావాలి కదా. సో దట్ ఈస్ ఇక్కడ అందుకని ఏంటంటే 1/2 I స్క్వేర్ ఎల్ఏ, బట్ ఏంటంటే ఐ ప్లస్ డిఐ చేంజ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ డిటి సెకండ్స్ ఏంటంటే డిఎల్. నెక్స్ట్ అలాగే ఎనర్జీ సారీ ఇండక్టెన్స్ ఏంటంటే డిఎల్ అనమాట. దిస్ ఈస్ డిఎల్ అనమాట. డిఎల్ చేంజ్ అయింది, ఇక్కడేమో డిఐ అనేది చేంజ్ అయింది. కాబట్టి ఏంటంటే ఇక్కడ 1/2 I ప్లస్ డిఐ హోల్ స్క్వేర్ ఇంటూ ఎల్ ప్లస్ డిఎల్ అని రాశాడు. ఇక్కడ 1/2 LI స్క్వేర్ ఇది కూడా, బట్ టోటల్ ఎనర్జీలో రిమూవ్ చేశాడు. సో ఇక్కడ ఏంటంటే మల్టిప్లై చేసేసి హైయర్ ఆర్డర్ టర్మ్స్ తీసేస్తే మనకి వచ్చే ఈక్వేషన్ ఇది అనమాట. దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాను, ఓకేనా? హైయర్ ఆర్డర్ టర్మ్స్ రిమూవ్ చేయండి. ఒకసారి మీకు ఏమైనా కన్ఫ్యూషన్ ఉంటే సో నాకు చెప్పండి ఒకసారి, ఓకేనా? సో థర్డ్ ఈక్వేషన్ ఏంటంటే దట్ ఈస్ మెకానికల్ ఎనర్జీ. మెకానికల్ ఈజ్ నథింగ్ బట్ టీ ఇంటూ డిటి, టీ ఇంటూ డిటి. ద మెకానికల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ డిటి. లెట్ us say దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. సో ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్ వచ్చింది కదా మనకి. సో ఫస్ట్ ఈక్వేషన్ ప్రీవియస్ స్లైడ్ లో వచ్చింది మనకి. ప్రీవియస్ స్లైడ్ లో ఏంటమ్మా ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది ఇక్కడ. ప్రీవియస్ స్లైడ్ లో ఇదిగోండి, దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్ చెప్పాను. ఇక్కడేమో మనకి ఇది సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్ ఏమో దిస్ ఇస్ థర్డ్ ఈక్వేషన్. సో అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏంటమ్మా, టోటల్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇస్ ఇన్పుట్ దిస్ ఈజ్ ఇన్పుట్ అనమాట. ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు సో అవుట్పుట్ ఎలా వస్తుంది మనకి, మెకానికల్ ఎనర్జీ ప్లస్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటీ, అదే ఇండక్టర్ రైట్. సో అప్పుడు ఏమొస్తుంది మనకి ఓవరాల్ గా,
సో చార్ట్ చూడండి, నెక్స్ట్ స్లైడ్ చూపిస్తుంది. రైట్, ఇదిగోండి. సో టోటల్ ఎనర్జీ డ్రాన్ ఫ్రమ్ ద సప్లై, మీకు ఫస్ట్ స్లైడ్ చూపించాను, దట్ ఈస్ I² DL ప్లస్ ఓకే, I² DL ప్లస్ LI ఇంటూ DI ఈజ్ ఈక్వల్ టు, సో మనకేంటమ్మా TD, ఇదిగోండి LI DI ప్లస్ 1/2 I² DL. ప్రీవియస్ స్లైడ్ మనకు వచ్చింది చూసారు, థర్డ్ ఈక్వేషన్ చెప్పాను కదా మీకు. సో దిస్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్, దిస్ ఇస్ థర్డ్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏంటి, IL DI ప్లస్ 1/2 I² DL, రైట్. సో దే కెన్ నోట్ చేశారు. నెక్స్ట్ ప్లస్ T ఇంటూ D theta, రైట్. సో ఫ్రమ్ దిస్ మనకేంటి ఇక్కడ చూడండి, ఇక్కడ LI DI ఇదిగో క్యాన్సిల్ చేసుకోవచ్చా మనం ఇక్కడ. సో DI ఇదిగోండి, ఈ రెండు క్యాన్సిల్ చేసుకోవచ్చు, రైట్. కొంచెం చూపిస్తాను. సో ఈ వాల్యూ క్యాన్సిల్ చేస్తాను, రైట్. సో మనకి 1/2 I² DL అంటే 1 ఇక్కడ హాఫ్ ఉంది, అంటే ఈ వాల్యూని మనం రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళిపోతే మనకి ఏమొస్తాం ఇక్కడ. సో T ఇంటూ D theta ఈజ్ ఈక్వల్ టు, సో 1/2 I² DL అని వస్తుంది మనకి, అవునా. 1/2 I² DL. సో ఫ్రమ్ దిస్ T ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, T ఈజ్ ఈక్వల్ టు 1/2 I² DL బై D theta, అవునా. సో DL బై D theta, దిస్ ఈస్ టార్క్ ఈక్వేషన్, అవునా. సో టార్క్ ఈక్వేషన్ న్యూటన్ మీటర్, రైట్. సో మనకు ఆల్రెడీ తెలుసు, వైల్ కంట్రోల్ టార్క్ యూజ్ చేస్తే, కంట్రోల్ టార్క్ మనం రిపల్షన్ టైప్ లో మనం యూజ్ చేసాం, కంట్రోల్ టార్క్ యూజ్ చేసాం. సో TC ఈక్వల్ ఫార్ములా ఏంటి, KC ఇంటూ theta, దట్ ఈస్ KC ఇంటూ theta, దట్ ఈస్ KC నథింగ్ బట్ స్ప్రింగ్ కాన్స్టెంట్. అట్ స్టడీ స్టేట్ కండిషన్ మనకి TC ఈక్వల్ టు TD, రైట్. TC నథింగ్ బట్ ఏంటమ్మా ఇక్కడ KC ఇంటూ theta, ఇదిగో KC ఇంటూ theta. TD అంటే ఏంటమ్మా ఇక్కడ వచ్చింది మనకి 1/2 I² DL బై D theta, 1/2 I² DL బై D theta. సో ఫ్రమ్ దిస్ theta ఈజ్ ఈక్వల్ టు 1/2 I² బై K నథింగ్ బట్ ఏంటంటే KC అని నోట్ చేసుకోండి. ఏంటంటే మనం KC అని మెన్షన్ చేసాం కాబట్టి ఫస్ట్ నుంచి KC అని నోట్ చేసుకోండి. 1/2 I² by KC DL by D theta. So this is deflection of the pointer. Theta nothing but is deflection of the pointer. ఇక్కడ T nothing but torque equation. So torque equation is equal to 1/2 I² DL by D theta. Right. So from this వచ్చిన పాయింట్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ theta proportional to I² ఇక్కడ theta proportional to I². అదే PMC ఇన్స్ట్రుమెంట్ ఏంది, theta proportional to BIN కదా, దట్ ఈస్ ఓన్లీ ఐనే. అంటే ఏంటి ఇక్కడ ద స్కేల్ ఈజ్ లీనియర్ ఇన్ కేస్ ఆఫ్ PMMC. మనం పిఎంసీలో లీనియర్ ఉంటుంది, బట్ ఇక్కడ మనకేంటి ఈ అమ్మాయి ఇన్స్ట్రుమెంట్ లో థీటా ప్రపోర్షనల్ టైప్ వచ్చింది, మనకి ఇక్కడ I² వచ్చింది, I² అనమాట. అందుకేంటంటే టార్క్ ఈక్వేషన్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ స్క్వేర్ ఆఫ్ ద కరెంట్, అంటే నాన్ లీనియర్ వస్తుంది మనకి. ద వాల్యూస్ ఆర్ నాన్ లీనియర్ వాల్యూస్ వస్తాయి అనమాట ఇక్కడ, రైట్. సో దిస్ ఈస్ అబౌట్ MI ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఓకే, so advantages and disadvantages. Coming to the advantages, okay, just a minute. Right, advantages. So first point cheppanu ippude, this is only used for DC అని చెప్పాను, and in case of PMC లో. బట్ ఇక్కడ ఏంటమ్మా, సో దిస్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ బోత్ AC అండ్ DC రెండు యూజ్ చేసుకోవచ్చు, అవునా. సో బట్ ఇక్కడ ఏంటంటే సింపుల్ కన్స్ట్రక్షన్, మనకి కాస్ట్ కూడా తక్కువ. ప్రీవియస్ అంటే ఏంటంటే కాస్ట్ ఎక్కువ, బట్ ఇదంటే సో సమ్ వాట్ సింపుల్ కన్స్ట్రక్షన్. ఓకే, నెక్స్ట్ స్టేషనరీ పార్ట్స్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆర్ ఆల్సో సింపుల్. స్టేషనరీ పార్ట్స్ అంటే ఏంటి, ఎయిర్ రిఫ్లెక్షన్ ట్యాంపింగ్, అంటే ఫ్లూయిడ్ రిఫ్లెక్షన్ ట్యాంపింగ్ మనం యూజ్ చేయం కాబట్టి, సో అది మనకి స్టేషనరీ పార్ట్ కాదు యాక్చువల్ చెప్పాలంటే ఫ్లూయిడ్. ఎందుకేంటంటే స్టేషనరీ పార్ట్స్ ఆర్ సింపుల్, రైట్. సో దిస్ ఈస్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ లో కాస్ట్. PMC ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే సమ్ వాట్ హై కాస్ట్ కంపేర్ టు దిస్ వన్. ఓకే, సో టార్క్ పర్ వెయిట్ రేషియో ఇస్ హై, అంటే ఏంటంటే ఫ్రిక్షనల్ ఎర్రర్స్ ని రిమూవ్ చేసుకోవచ్చు మనం. అంటే ఎందుకని, బై ప్రొవైడింగ్ ద షార్ప్ ఎడ్జెస్ అని చెప్పాం కదా, షార్ప్ ఎడ్జెస్ మనం ప్రొవైడ్ చేసాం కదా. సో స్పిన్ల్ కి ప్రొవైడ్ చేస్తాం కాబట్టి, సో షార్ప్ ఎడ్జెస్ అండ్ జెవెల్ బేరింగ్స్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఏంటంటే ఇక్కడ సో టార్క్ పర్ వెయిట్ రేషియో ఈజ్ హై అని చెప్తారు. అందుకేంటంటే ఫ్రిక్షనల్ లాసెస్ తక్కువ ఉంటాయని చెప్తారు.